రంగబలి సెంటర్. సార్ రండి సార్. ఒక్క నిమిషం. అయ్యో ఇంకా రంగబలి సెంటర్ లోనే ఉన్నారా? బస్ వచ్చేసింది, తొందరగా వచ్చేయండి. సార్ పల్లీలు సార్, పల్లీలు 10 రూపాయలే సార్, ప్యాకెట్ 10 రూపాయలే సార్. పల్లీలు సార్, పల్లీలు తీసుకోండి సార్. సార్ పల్లీలు సార్, పల్లీలు సార్, పల్లీలు. చూడు చూడు, రంగు బాల్ చూడు, రంగు బాల్స్ కదా. చూసుకోరా. మీదకి ఎక్కిచ్చేస్తావా? పోనీరా. ఏం చేస్తున్నాడు రాడు? కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు రా. ఈ టైంలో ఏంట్రా మాకిది? అసలు అర్ధరాత్రి బోల్డ్ పనులు ఉంటాయి నాకు. వస్తున్నాడు అడుగు. ఇలా ఎంతసేపు కూర్చుంటావురా? పర్లేదు, ఎంతసేపు అయినా కూర్చుందాం. రై జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గుర్రం సెంటర్ నుంచి రంగబలి సెంటర్ మారినప్పుడు ఇప్పుడు రంగబలి సెంటర్ వేరే పేరు ఎందుకు మారదు? మారదు. ఆ మర్డర్ జరగడం వల్లే కదరా ఆ పేరు. దానికంటే పెద్దగా వైలెంట్గా మనం ఏమన్నా ఇక్కడ సెంటర్లో ప్లాన్ చేసామనుకో ఆటోమేటిక్గా పేరు మారుద్ది కదా. అంటే ఇప్పుడు ఇంకో 2 మంటలు చేద్దామా? రే మర్డర్లే ఎందుకు లేరా, కానీ కొంచెం వైలెంట్గా ఉండాలరా. బాంబు పెట్టేద్దామా? లక్ష్మీ బాంబా? టైం బాంబు. ఒరే టైం అడిగితేనే చెప్పడం తెలీదు. చిన్న ముళ్ళు 6 పెద్ద ముళ్ళు 2 దగ్గర ఉందంటావు. నువ్వు టైం బాంబు పెడతావా? రేయ్, నాశనం కోరేదేదైనా నాకు వెన్నతో పెట్టిన విద్య. నన్ను నమ్మండి, ఐ కెన్ డూ ఇట్. రే బాంబు పెడితే జనాలు చచ్చిపోతారు, మనం దొరికిపోతాం రా. బాంబు మీద నీ పేరు రాస్తాం ఏంటి? రేయ్, బాంబు పేలద్ది, రంగబలి సెంటర్ కాస్త బాంబు కేంద్రం అని పేరు మారిపోద్ది. ఎలా ఉంది ఐడియా? బాగుంది. మరి బాంబు నీ దగ్గర ఇంతకన్నా మంచి ఐడియా ఉందా? సర్లేరా, కానీ ఎవరు లేని ఇలాంటి టైం చూసి పెడతాం. ఇప్పుడు అది కావాలంటే ఏం చేయాలి? గెటప్ మార్చాలి. లెట్స్ డూ ఇట్. చూడు ఎంత లూజుగా ఉన్నాయో. అందుకే కాంట్రాక్ట్ నాకు ఇమ్మన్నాను. ఇప్పుడు ఈ గెటప్లు అవసరమా? ఏం చేసినా డెడికేషన్తో చేయాలరా. చిన్నప్పటికే స్కూల్ కి యూనిఫామ్ కి ఎందుకని అడిగావా? లేదులే. బాంబు అయిపోయిందని చెప్తున్నాను. ఇదేంట్రా పుచ్చకాయలా ఉంది, పేలుద్దంటావా? ఓసారి ట్రై చేద్దామా? ఎక్కడ ట్రై చేస్తే అక్కడ ఎవడ పెడతాడరా? క్లీన్ చేయడానికి నానా గెడ్డలు పెట్టుకోవాల్సి వచ్చింది. దగ్గర రాకని పేరుపోద్ది. ఎందుకు పిలిచబే? దీని సీక్రెట్ అక్కడ పెట్టడానికి ఒక బ్యాగ్ తెస్తాను. డోంట్ టచ్ ఇడియట్స్. ఏంట్రా బాబు? వీడు మనకు తెలియకుండా చాలా మెయింటైన్ చేస్తున్నాడు రా. అవునరా బాబు. ఒక్కసారి చూస్తే పోలా, ఒకసారి చూస్తే పోలా. అలాగే ఉంది. మన అందరు ఫోటోలు ఉన్నారా? అందులో ఫోటో లేదురా. నువ్వేం కంగారు పడకు, ఇప్పుడు జరుగుతుంది ఇదే. అందుకేనంటే ఓ పొద్దు నుంచి మెల్లగెత్తున్నాయి. మరి ఏం చేయమంటారా? అందరూ బాగుపడి నేను టార్చర్ పెడుతుంటే ఫ్రెండ్స్ చూడకుండా మావి కూడా పెట్టావు కదరా. ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు బాగుపడి నాకు బాధే కదరా. ఏంట్రా అన్న ఎంటుకు నోట్లోకి వెళ్ళిపోయింది. పదండి బాంబు పెడతాం. గడ్డలీసేయండి, కుక్క కేసేస్తే.
రేయ్ మీ బాబు షాప్ కట్ట ఏంటి? లాస్ట్ బస్ వచ్చిందా? ఇంకా రాలేదురా. అయితే అది వచ్చేవారు కట్టడు. అలా అని మొక్కున్నాడేంటి? లేదురా, వెంకట్రావు ఉన్నాడు కదా, వాడు లాస్ట్ బస్కి వస్తాడనమాట. వాడొచ్చి ఒక ఇన్సులిన్ బుడ్డి కొనుక్కుంటాడు. వాడు ఒక్కొక్కసారి లేట్ అయ్యాడనుకో మా నాన్న వెయిట్ చేసి వాడికి కావాల్సింది ఇచ్చి అప్పుడు షాప్ కడతాడు. కొన్ని సార్లు రాత్రి 12 అవుద్దిరా ఇంటికి వచ్చేసరికి. ఈ లోపల బాంబు పేలిపోతారా? మరి ఇప్పుడు ఏం చెప్పంటారా? వాడు రావాలి కదా. రే బుడ్డిగాడు వస్తున్నాడు రా. వెళ్ళి పెట్టేద్దామా? ఇప్పుడు పెడితే పాంబెల్లో వెళ్ళిపోతాడు ఆడు. బాగున్నాయి. తస్సదయ్యా ఏం చేస్తున్నారా? ఏం లేదురా, సెంటర్ లో బాంబు పెడుతున్నాం. ఊరుకోరా చమత్కారం నువ్వుని. నువ్వేంట్రా ఎక్కడి నుంచి వచ్చావు? ఇప్పుడే ప్యాకెట్ల 5,000 కొట్టాను రా. ఒక 5 నిమిషాలు సెంటర్ లోకి రాకూడదండి. గుమ్మడికాయ మీద సెల్ ఫోన్ ఎట్టారా? ఊరినే సరదాగా ఫోన్ పని చేసేస్తున్నాడు. బాంబు అనిపోయిందిరా. అయితే ఆఫ్ చేయి. నీ అబ్బా నేనేమో ఇందులో పిహెచ్డీ చేశానంట్రా. బాంబు పెట్టే వరకే నాకు తెలుసు. ఇది అన్లాక్ చేయాలంటే వేరే డిపార్ట్మెంట్. త్వరగా ఏదో చేయండి రా, లేకపోతే బాంబు పేరు ప్యాకెట్ సెంటర్ పేరు సెంటే. ఒక నిమిషం, బస్ వచ్చింది. ఈడేంట్రా అంత అయితే వెళ్తున్నాడు? ఈ లోపల బాంబు పేలిపోద్ది. గజ్జల్లో సెకండ్లు ఉన్నట్టు అలా నడుస్తాడేంట్రా? పేలిపోద్దా? క్లోజ్ చేశారా నాన్న? ఇంకా 2 నిమిషాలు ఉంది. పదండి. ఇలాంటి అంటే నాకు చాలా ఇష్టం రా. బాంబు కేంద్రం, బాంబు కేంద్రం. పెట్టేసా. పెట్టి పెట్టి పద, 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 పద. కొంచెం ఏమైపోతుంది కదరా? దా, 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 దా. అలా వదిలేసి వచ్చారంట్రా. వదిలించుకుందామని. పంపించేపుల్లో వెళ్తుందిరా. కరెక్ట్ గా 8 seconds లో పేరంతి. 1 2 ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. ఆ సెంటర్లో ఉన్న కొన్ని షాపులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అసలు ఇది ఎవరి పని? ఈ సెంటర్లో ఇది కొత్తేం కాదు. ఇంతకు ముందు ఈ రంగబలి సెంటర్లో ఒక మర్డర్ కూడా సంచలనం రేపింది. ఈ పేల్డ్ కి సంబంధించి సీసీటీవీ విజువల్ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ ఘటన అర్ధరాత్రి జరగడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ న్యూస్ అర్జెంటుగా కంట్రోల్ అవ్వాలి. వాడు నీకు కరెక్ట్ ఏమో కానీ నాకైతే కరెక్ట్ కాదేమో. థ్యాంక్ యూ. ఇక నీ ఇష్టం. నీకు కావాలంటే హ్యాపీగా బెడ్ పెళ్లి చేసి పంపిస్తాను. కానీ తన్ని నన్ను కానీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాల జోలికి మాత్రం రావద్దని చెప్పు ప్లీజ్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనేం చేశాను? ఎందుకు మా నాన్నని ఇరిటేట్ చేస్తున్నావు? నేను ఒక అబ్బాయిని కన్సిడర్ చేశాననగానే కనీసం పేరు కూడా అడగకుండా పెళ్లి వరకు ఆలోచించారు. మా నాన్న నా ఇష్టాలకు అంత వాల్యూ ఇస్తారు. అలాంటిది నేను కూడా ఆయన ఇష్టాలకు గౌరవం ఇవ్వాలి. ఆయనకి నచ్చడం పక్కన పెడితే కనీసం ఆయనకి నచ్చని పని చేయకుండా ఉంటే చాలు. సరే, నేను ఒక్కటే చెప్తున్నా, విను. శుభోదయం కాలనీ, రోడ్ నంబర్ 5, హౌస్ నంబర్ 89, గోపాలపట్నం. ఇది నా పర్మనెంట్ అడ్రస్. నాతో ఉండాలనుకున్నా, నన్ను కలవాలనుకున్నా ఇక్కడికి రా. నేను చెప్ ఇది సరిగ్గా పేర్లేదు. ఇంకా పెద్ద బాంబు పెడదామా? అవసరం లేదు, చాలా గట్టిగానే పేలింది. హలో, ఏంటి బాంబా? ఆ యదోముండా వాడి గురించి నన్ను అడక్కు. ఫోన్ పెట్టాయి. అందరూ నన్ను అదే అడుగుతున్నారు. తోడు దొంగలు కదా. బాబాయ్, మార్కెట్లో కొత్త బ్రాండ్ వచ్చింది. ఒక్కో షీట్కి 100 రూపాయలు మిగులుతాయి. ఓ 2 బాక్సులు తెప్పించమంటే. బాబాయ్, ఇది మినరల్ వాటరేనా? ఎరా, నువ్వు తాగే నీళ్లే మంచివా కాదని భయపడ్డావు. అలాంటిది జనాలు వేసుకునే మందుల పరిస్థితి ఏంటి? ఇంకోసారి ఇలాంటివి కనుక తీసుకొస్తే చంపేస్తాను. అది కాదు బాబాయ్. ఎదవని ఎదవా, తీసేయ్. బిజినెస్ మైండ్ లేదు. ఇదే రే రారా, నీకు డయాలసిస్ చేయాలి.